జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకి తక్కువ రేట్లకే సినిమా చూడాలి, లేదా నిర్మాతలు హీరోలు అన్కంట్రోల్డ్గా ప్రజల్ని లూటీ చేయకూడదని చెప్పని ప్రభుత్వం టికెట్ రేట్లను నియంత్రిస్తూ ఒక జీవో తీసుకొస్తే సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు అసలు నువ్వెవరు డబ్బులు మాయి మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం, నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరపున గెలిచి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి, వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు. అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి, వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్, వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు. మరి మీరెవరు, నువ్వెవరు? సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా, నీ సినిమా వాయిదా వేసుకోవాలి, అంతేగాని బెదిరించడం జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు? దీన్ని దివాళా కోరుతనం కాదా పవన్ కళ్యాణ్ గారిది? ఏమంటారు, దివాళా కోరుతనం కాదా అన్న? ఆ రోజు ఏం మాట్లాడావు, ఆ రోజు ఏం ఎగబడ్డావు, తెగబడ్డావు. ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్లోనే పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా? ఆ మంత్రి అడిగాడా? ఆయన అడగడు. ఆ మంత్రి గారు అడగాలి కదా, కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగాలి కదా. అయ్యేం అడగరు. అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే. అంటే ఆ రోజు జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం, తర్వాత చేసుకోండి సమ్మె, సినిమా ఎత్తేసాక. ఇదో ప్లాపు సినిమా, రాబోయే ప్లాపు సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది. ఈ రాబోయే ప్లాప్ సినిమాకి మళ్ళీ జైలు వేస్తాం, ఆ వేస్తాం, ఈ వేస్తాం అని కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని చెప్తారు మోటు సామెత. అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష, వెనకటికి పరశూరు గోపాలకృష్ణ గారు డైలాగులు ఉండే, అదైతే ఇది రాసుకో, ఇదైతే అది రాసుకో అని. వీళ్ళు కూడా అంతే, పవన్ కళ్యాణ్ ముఠా కూడా. అప్పుడు అది రాసుకో, ఇప్పుడు ఇది రాసుకో. అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నాను. సినిమా ఎవరిది? ప్రభుత్వాందా? థియేటర్ల ప్రభుత్వానియా? సినిమా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చేది ప్రభుత్వమా? వీళ్ళే మాట్లాడారు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు కదా, సినిమా మాది, ప్రభుత్వానికి ఏంటి సంబంధం? సొమ్ములు మాయి, మా కష్టార్జితం, మేము చెమటోడ్చి రెక్కల ముక్కలు చేసుకుని ప్రాణాలను పణంగా పెట్టి స్టంటులు చేసి మేము ఎంత కావాలంటే అంత తీసుకుని మేము యాక్ట్ చేస్తాం. సినిమా మాది, మా ఇష్టం వచ్చినట్టు మేము అమ్ముకుంటాం. ప్రభుత్వం నువ్వెవడవా అని చెప్పి మాట్లాడినాడు. ఇవాళ నువ్వెవడవి?
సినిమా థియేటర్లని వాళ్ళ సమస్యల కోసం సమ్మెకెళ్తానంటే నువ్వెవడివి అంటున్నా. పోనీ పిలిచి అడిగావా? అదే ఒక్కోటి 50 కోట్లు 100 కోట్లు విలువైనటువంటి ఆస్తిలో ఉన్న ఒక్కొక్క సినిమా హాలు మల్టీప్లెక్స్లకి అయితే కనీసం ఆ సమస్య ఏంటో తెలుసా అసలు నీకు? మల్టీప్లెక్స్లకేమో షేరింగా, పర్సంటేజా? సింగిల్ థియేటర్ అయితేనేమో అద్దెస్తావా? కనీసం వాళ్ళ బట్టలు తుక్కునే డబ్బులు కూడా రావట్లేదు కదా. దాన్ని సమస్యగా పెట్టి మాకు కూడా మల్టీప్లెక్స్లకు ఇచ్చినట్టే వారం అద్దె కాకుండా మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు. ఈయన ఒక మంత్రి, ఇది ఒక శాఖ, ఇది ఒక ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రభుత్వం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అంత్యక్రియలు 29 అంత్యక్రియలు చేస్తాడు. అంత్యక్రియలు చేయటం అనేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నిష్ణాతుడు, వెనతో పెట్టిన విద్య చేరదీసి రాజకీయ జీవనాన్ని కల్పించినటువంటి లేదా రాజకీయ జీవితాన్ని కల్పించినటువంటి ఎన్టీ రామారావు కూడా వీళ్ళు అంత్యక్రియలు జరిపించినటువంటి పెద్దలు వీళ్ళందరూ. కాబట్టి అలవాటు ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంగతి ప్రజలు చూసుకుంటారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలో 29లో ప్రజలు తేలుస్తారు, ప్రజలు చూసుకుంటారు. మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పని, మంత్రి అవకాశం ఇవ్వలేదని ఎవరికి పెడితే రామారావుకి చేసినట్టు ఇంకెవరికన్నా అంత్యక్రియలు చేయబాకు. ఆ ప్రయత్నం చేయకుండా ఉంటే సరిపోదు. ఇంకో ఆయన ఏమన్నాడు, ఇంకో మంత్రి ఏమంటాడు? ఆ వాసంశెట్టి సుభాషే ఒక చిన్న పిల్లగాడిదే. వాసంశెట్టి సుభాష్ అని ఎవడు? ఓ పిల్లగాడిదే కదా.